బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇటు తెహ్రాన్లోని ఇరాన్ పార్లమెంట్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ పార్లమెంటు భవనం నుంచి ఎగిసిపడుతున్న మంటలకు సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటు గల్ఫ్ దేశాలపైన కూడా ఇటు దాడులను కొనసాగిస్తుంది ఇరాన్. ఇటు ఇరాక్లోని అరబ్లాలో ఇటు యుఎస్ స్థావరాలపైన ఇరాన్ దాడి చేసింది. ఇటు ఎర్బిల్లోని యుఎస్ ఎయిర్ బేస్పై డ్రోన్స్తో దాడులను కొనసాగిస్తుంది ఇరాన్. ఇటు ఖాన్జాద్లో ఒక హోటల్ పైన ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. అలాగే ఇటు అమెరికన్ సైనికులు ఉన్నారన్న సమాచారంతో ఆ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇటు సౌదీ అరేబియాలోని క్యాపిటల్ రియాద్లో కూడా ఇటు అమెరికన్ ఎంబసీని టార్గెట్ చేస్తూ డ్రోన్లతోని ఇటు ఇరాన్ దాడులు చేసింది. 2 డ్రోన్లతోని ఇటు ఎంబసీపై విరుచుకుపడింది ఇరాన్. ఇటు రియాద్లో కూడా హై అలర్ట్ని ప్రకటించారు ఇటు భద్రతా బలగాలు. సో మొత్తం మీద ఇటు సౌదీ అరేబియా అలాగే ఇటు ఇరాన్ పార్లమెంట్కి సంబంధించిన ధ్వంసానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ని కూడా భారీ ఎత్తున మిసైల్స్తోని దాడి చేసింది. ఇటు కొన్ని వీడియోస్ సోషల్ మీడియా మాధ్యమంలో వస్తున్న కొన్ని వీడియోస్ని చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ గాజాగా మారిపోయిందా? గతంలో మనం గాజాకి సంబంధించిన వీడియోస్ని చూసాం. ఆ బిల్డింగ్స్ పూర్తిగా ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయిన వీడియోలను చూసాం. అలాంటి వీడియోస్ ప్రస్తుతానికి ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి కూడా అలాంటి వీడియోస్ని చూస్తున్నాం. మరొక పక్క ఇటు ఇరాన్ పార్లమెంట్కి సంబంధించి వీడియోస్ని చూస్తున్నాం. గతంలో ఇదే పార్లమెంట్లో ఇరాన్కి సంబంధించిన మంత్రులు, అసెంబ్లీకి సంబంధించిన మెంబర్స్ అమెరికా ఫ్లాగ్ అలాగే బ్రిటన్ ఫ్లాగ్స్ని ఇదే పార్లమెంట్లో వాళ్ళు కాల్చారు. మంట ఇటు ఆ పోస్టర్స్ని కూడా కాల్చడం జరిగింది. ఒక్కసారి ఆ పార్లమెంట్కి సంబంధించిన విజువల్స్ అలాగే ఇటు రియాద్లోని ఎంబసీకి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు రియాద్ ఎంబసీకి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇటు రియాద్లో యుఎస్ ఎంబసీ ప్రస్తుతానికి మంటల్లో మునిగిపోయింది. చూడొచ్చు మనం 2 డ్రోన్స్ని ఇటు ఇరాన్ వాడినట్టు తెలుస్తుంది. 2 డ్రోన్స్తోని ఇటు రియాద్కి సంబంధించిన యుఎస్ ఎంబసీని టార్గెట్ చేస్తారు. మొత్తం మీద ఇటు పార్లమెంట్ని అటాక్ చేసిన వెంటనే ఇటు రివెంజ్గా అమెరికాకు సంబంధించిన ఎంబసీలను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తుంది. మరో పక్కన ఇటు ఇజ్రాయెల్ ఒక్కసారి చూస్తే కనుక ఇజ్రాయెల్లో కూడా ఇటు మిసైల్స్ వర్షాన్ని ఇరాన్ కురిపిస్తుంది. కొన్ని ఏరియాస్కి సంబంధించిన వీడియోస్ని మనం చూస్తే కనుక ఇటు గాజాని తలపిస్తున్నాయి. అక్కడున్న బిల్డింగ్స్ అంతగా ధ్వంసం అయిపోయాయి. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. చాలా క్లియర్గా ఇటు పార్లమెంట్ని అటాక్ చేస్తే రివెంజ్ తీసుకుంటాం, ఖచ్చితంగా దానికి ప్రతిచర్యలు ఉంటాయంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. ఇప్పటిదాకా ఇరాన్ యూజ్ చేసిన మిసైల్స్ అన్నీ కూడా ఒక ఓల్డ్ స్టాక్ అని చెప్పొచ్చు, చాలా పాత మిసైల్స్ అని చెప్పొచ్చు, తక్కువ రేంజ్ తక్కువ డిస్ట్రక్షన్ చేయగలిగిన మిసైల్స్ మాత్రమే. కానీ రానున్న రోజుల్లో ఇటు ఫతా 2 లాంటి డేంజరస్ సూపర్సోనిక్ మిసైల్స్, చాలా హై స్పీడ్ చాలా హై ఆల్టిట్యూడ్, అంటే సాధారణంగా ఒక మిసైల్ని లాంచ్ చేసిన తర్వాత ఒకటే డైరెక్షన్లో ఒకటే ఆల్టిట్యూడ్లో దాని పాత్ని దాని దారిని
ఒకసారి ఫిక్స్ అవుతే అదే దారి గుండా వెళ్తూ ఉంటాయి. దాన్నే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దాన్ని ఆ ట్రాక్ని, ఆ పాత్ని ట్రాక్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంటాయి, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ ఫతా-2 అనే మిసైల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లాంచ్ అయిన తర్వాత కూడా దాని డెస్టినేషన్, దాని పాత్ని, అంటే అది వెళ్ళే దారిని కూడా మార్చుకోగలుగుతుంది. ఒక్కసారిగా డైరెక్షన్స్ మార్చే అంత సామర్థ్యం కలిగింది ఫతా-2. ఆ ఫతా-2ని ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఎదుర్కోలేని పరిస్థితి. ఇటు ఎంబెసీలని టార్గెట్ చేసుకుంటూ ఒక 2 డ్రోన్స్ని మాత్రమే ఇటు ఇరాన్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు డియర్ పాకిస్తానీ బ్రదర్స్ ఎక్స్పాండ్ యువర్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద యుఎస్ అండ్ ఇజ్రాయెల్. సో మొత్తానికి అయితే ఇటు పాకిస్తాన్ అలాగే ఇరాన్ బార్డర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఇటు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారిగా ఇటు పాకిస్తాన్ అలర్ట్ అయిపోయింది. మా ఎయిర్ స్పేస్లో మా పర్మిషన్ లేకుండా గనక ఇటు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ వస్తే వాటిని కాల్చి పారేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరో పక్కన ఇటు అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసింది ఇమీడియట్గా. ఇటు ఇరాన్ పార్లమెంట్ని టార్గెట్ చేసిన వెంటనే ఇటు పార్లమెంట్, ఇటు అమెరికన్ ఎంబసీలని టార్గెట్ చేశారు. సో మొత్తం మీద ఇటు ఇటు ఇరాన్కి సంబంధించిన జనరల్ జబ్బారీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఫస్ట్ సెకండ్ జనరేషన్స్కి సంబంధించి 3000 మిసైల్స్ని రిలీజ్ చేశాం, ఇప్పటిదాకా 3000 మిసైల్స్ని వాడామంటూ ఇటు జనరల్ జబ్బారీ చెప్పుకొస్తున్నారు. 3000 మిసైల్స్ అలాగే 10,000 డ్రోన్స్ని ఇప్పటిదాకా యూజ్ చేశారు. 10,000 డ్రోన్స్ని అలాగే 3,000 మిసైల్స్ని ప్రస్తుతానికి జనరల్ జబ్బారీ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 3,000 మిసైల్స్ అలాగే 10,000 డ్రోన్స్. ఈ మిసైల్స్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, అదే మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది. ఇటు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ మాత్రమే యూజ్ చేశారు. లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇటు ఫతా-2 లాంటి మిసైల్స్ని ఇప్పటిదాకా లాంచ్ చేయలేదు. రానున్న రోజుల్లో ఇంకా ఆ మిసైల్స్ని వాడే అవకాశం ఉంది. అమెరికన్స్ హ్యావ్ రీలొకేటెడ్, ఇటు జనరల్ జబారీ మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికన్స్ హ్యావ్ రీలొకేటెడ్ ద మెజారిటీ ఆఫ్ దేర్ ఎయిర్ క్రాఫ్ట్ టు సిప్రస్. We will launch so many missiles at Cyprus that they will be forced to flee from there as well. సో మొత్తానికైతే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తమ లొకేషన్స్ని ఇటు గల్ఫ్ దేశాల నుంచి అలాగే ఇజ్రాయెల్ నుంచి ఆ లొకేషన్స్ని చేంజ్ చేసుకున్నారు. ఇటు ఇరాన్ కంటిన్యూస్గా గల్ఫ్ దేశాలని అలాగే ఇటు ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడంతో అమెరికన్ ఫైటర్ జెట్స్, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇటు సిప్రస్ అనే మరొక మిడిల్ ఈస్ట్ దేశానికి ప్రస్తుతానికి షిఫ్ట్ చేసినట్టు ఇటు ఇరాన్ ఆఫీషియల్గా చెప్పుకొస్తుంది. ఇటు సిప్రస్ అనే దేశానికి ప్రస్తుతానికి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ని షిఫ్ట్ చేశారు. ఆ సిప్రస్ అనే దేశం పైన ఎన్ని మిసైల్స్ వదులుతామంటే ఆ మిసైల్స్కి అక్కడి నుంచి అమెరికా పారిపోవాలి, అన్ని మిసైల్స్ని వదులుతామంటూ ఇటు జనరల్ జబ్బారీ ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చారు. సో మరొక పక్కన ఇటు అలీ లరిజానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్కి సంబంధించిన అలీ లరిజానీ ఇటు ఖమేనీ తర్వాత ఒక సక్సెసర్ అని చెప్పొచ్చు. ఖమేనీ ఆఫీషియల్గానే నేను చనిపోయినాక ఇరాన్ డిఫెన్స్ కావచ్చు, ఇరాన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇరాన్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, అన్నీ ఇటు అలీ లరిజానీ చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఆ అలీ లరిజానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాజ్ ఇన్ ద పాస్ట్ 300 years ఇరాన్ డిడ్ నాట్ స్టార్ట్ దిస్ వార్ and our brave armed forces have not engaged in any attacks except in defense. We will fiercely defend ourselves and our 6,000 years old civilization regardless of the cost and will make the enemies sorry for their miscalculation. సో మొత్తానికైతే గడిచిన 300 సంవత్సరాలలో మేము ఎలాంటి యుద్ధానికి వెళ్ళలేదు, ఎవరిపైన మేము యుద్ధానికి వెళ్ళలేదు, మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకున్నాము, మమ్మల్ని మేము ఓన్లీ డిఫెండ్ మాత్రమే చేసుకున్నాము. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఖచ్చితంగా అమెరికాకి చుక్కలు చూపిస్తాము, వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా మిస్క్యాలిక్యులేషన్స్ అని ప్రూవ్ చేస్తాము. 6,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక సివిలైజేషన్ మాది. ఇరాన్ 6,000 సంవత్సరాల చరిత్ర కలిగింది, దాన్ని మేము కాపాడుకుంటాము. ఎలాంటి ఎట్ ద రేట్ ఆఫ్
రిగార్డ్లెస్ ఆఫ్ ద కాస్. సో ఎంత నష్టపోతున్నాం అనేది కూడా మాకు అనవసరం, ఎంత నష్టపోయినా కూడా పర్వాలేదు, ఖచ్చితంగా గట్టి సమాధానాన్ని ఇస్తాము అంటూ ఇటు అలీ లరిజాని కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు ఇరాన్ నుంచి ఆఫీషియల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. వీ హ్యావ్ డిప్లాయిడ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫతా-2 hypersonic ballistic missile against strategic assets of American regime in the region. సో మొత్తానికైతే ఇరాన్ వాడుతున్న మిసైల్స్ దాదాపు 3000 మిసైల్స్ని ఇప్పుడు కదాకా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి సంబంధించి 3000 మిసైల్స్ 10,000 డ్రోన్స్ని యూజ్ చేశారు. సో 3000 మిసైల్స్ 10,000 డ్రోన్స్ వల్ల ఇటు అమెరికన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ అన్ని కూడా ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఒక్కసారిగా మరొక మిడిల్ ఈస్టర్న్ కంట్రీ సిప్రస్ లాంటి దేశానికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇరాన్కి సంబంధించిన ఒక జనరల్ కూడా చాలా క్లియర్గా సిప్రస్ అనే దేశం మీద ఇన్ని మిసైల్స్ వదులుతామంటే అమెరికా అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి. అన్ని మిసైల్స్ చెప్పలేనని మిసైల్స్ని సిప్రస్ అనే ఒక దేశం మీద వదులుతామంటూ మొత్తానికైతే ఇరాన్కి సంబంధించిన జనరల్ జబారీ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద లేటెస్ట్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇటు ఇరాన్ పార్లమెంట్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేస్తే ఇటు సమాధానంగా అమెరికన్ ఎంబసీలు ఏవైతే రియాద్ సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్ ఎంబసీని టార్గెట్ చేస్తూ 2 డ్రోన్స్ని మాత్రమే ఇటు ఇరాన్ సంధించింది. 2 డ్రోన్స్తోనే ఇటు అమెరికన్ ఎంబసీ కుప్ప కూలిపోయింది. కింద రైట్ సైడ్ బాక్స్లో మనకు కనిపిస్తున్న విజువల్లో మనం చూడొచ్చు ఇటు అమెరికన్ ఎంబసీకి సంబంధించిన ఆ విజువల్లో ఆ మంటలు ఎంతగా ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడికి చేరుకున్నాయి. సో మొత్తం మీద ఇటు అమెరికాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైటర్ జెట్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక సిప్రస్ అనే దేశానికి వెళ్ళాయి. ఆ సిప్రస్ అనే దేశాన్ని కూడా వదిలిపెట్టాం, అక్కడున్న ఎయిర్ బేసెస్ని కూడా టార్గెట్ చేస్తాం. ఇటు సినిమాలో చెప్పినట్టే సినిమాలో డైలాగ్స్ ఎలాంటి డైలాగ్స్ చెప్తారో అలాంటి డైలాగ్స్ ఇటు జనరల్ జబారీ చెప్తున్నాడు. ఎన్ని మిసైల్స్ వదులుతామో చూడండి, అమెరికా ఎక్కడ తల దాచుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్, అలాంటి పరిస్థితులు తీసుకొస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.